రైట్. బీసీ రిపోర్ట్ మీదనే కాదు ఎస్సీల రిపోర్ట్ మీద కూడా చర్చ నడిచింది అసెంబ్లీలా. వర్గీకరణ చేయాలనే కొట్లాట ఎప్పటికంచెలో నడసబట్టే దాని మీద సర్కారోళ్ళు ఓ కమిటీ వేస్తే గా రిపోర్ట్ వచ్చింది, అసెంబ్లీలో పెట్టి చర్చ చేసిండ్రన్నట్టు. ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారు, మండలిలో చిన్న సీఎం బట్టి సారు చదివిండ్రు. 59 ఉపకులాలున్న దళితులను 3 గ్రూపుల కింద విభజించి రిజర్వేషన్లు పెంచాలని చెప్పిందట కమిషన్. గ్రూప్ 1లున్న 15 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లున్న 18 ఉపకులాలకు 9%, గ్రూప్ 3లున్న 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని సలహాలు ఇచ్చిందట సర్కార్కు. అంటే 15% రిజర్వేషన్లను జనాభాను బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలనో చెప్పిర్రన్నట్టు. అట్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రూప్ 1 ఆఫీసర్ల వారసులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని సలహా ఇస్తే దానికి వీళ్ళు ఒప్పుకోలే. రిజర్వేషన్ల పరిధి నుండి క్రిమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇదొక చారిత్రక దినం అధ్యక్ష. ఈ స్ఫూర్తి భారత సమాజానికి, ప్రపంచానికి ఒక ఆదర్శనీయం అధ్యక్ష. డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో, డిఫరెన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ 7 to 8% అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి, నేత కానీస్ 3rd లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పి, సో 3 కార్పొరేషన్స్ కూడా ఈ వచ్చే బడ్జెట్ లో అనౌన్స్ చేయాలని చెప్పి. ఇక ప్రతిపక్షాలకు వస్తే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీ కూడా సపోర్ట్ చేసుడు తోటి అసెంబ్లీ, మండలి వర్గీకరణకు ఓకే చెప్పినాయి.